Daily. Taste the Daily. బీఆర్ఎస్ కు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఊహించని షాక్ తగిలింది. బీఆర్ఎస్ పై తిరుగుబాటు గళం వినిపించారు దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరుడు మాగంటి వజ్రనాథ్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సీనియర్ నేతలను విస్మరిస్తున్నారని వజ్రనాథ్ ఆరోపించారు. యూసఫ్గూడ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నేతలను కలిశారు మాగంటి వజ్రనాథ్. పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న సీనియర్లను గుర్తించకుండా కొత్తగా వచ్చిన వాళ్ళని ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. గోపీనాథ్ తో కలిసి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం ఎంతో కష్టపడి శ్రమించిన నేతలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో గోపీనాథ్ సతీమణి సునీతకు టీఆర్ఎస్ టికెట్ కన్ఫామ్ కాగా ఆయన సోదరుడు వజ్రనాథ్ అసమ్మతి గలం వినిపించడం కారు పార్టీలో కలకలం రేపుతుంది. ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని వజ్రనాథ్ ప్రయత్నాలు చేశారు. తాజాగా ఆయన చేసిన కామెంట్తో పక్క చూపులు చూస్తారనే చర్చ సాగుతుంది. కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వీళ్ళ ద్వారా మాకు డివిజన్ యొక్క పనులు ఏమన్నా చెప్తే నీట్గా అవుతాయని మేము అనుకుంటున్నాం. ఇదేమవుతుందంటే రెండు గ్రూపులుగా పిలవక చేస్తాం వల్ల పార్టీ చాలా దెబ్బతినే పొజిషన్లో ఉంది. కాబట్టి మా పార్టీ బీఆర్ఎస్ గెలవాలి అని చెప్పి వీళ్ళు ఎంత కష్టపడినా ఆ టైంకి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. మాకు అన్ని విషయాలు తెలిసినా కానీ మేము చెప్పలేదు, ఎవరికి చెప్పాలి అన్నట్టు ఉంది. వీళ్ళు కూడా అదే మమ్మల్ని అడుగుతున్నారు. మేము ఏంటంటే గోపీనాథ్ దగ్గర ఉన్నప్పటి నుంచి వీళ్ళు మాతో ఉన్నారు, టచ్లో ఉన్నారు. మేము ఇక్కడ నాకంటే సీనియర్లు ఇక్కడ నేను ఇప్పుడు నాకంటే టోటల్గా చూస్తే నేను సీనియర్, కానీ ఇక్కడ ఈ డివిజన్ ప్రకారం వీళ్ళు సీనియర్. కాబట్టి ఈ లేడీ సీనియర్ ఏం చెప్పినా మేము చేసేట్టున్నాం. కొంచెం మీరందరికీ కలిసి ఏమున్నా ప్రోగ్రామ్స్ అందరికి చెప్పుకుంటా ముందుకెళ్తే బెటర్, లేకపోతే మీ పార్టీ డ్యామేజ్ అయ్యే పొజిషన్లో ఉన్నాయి. ముందుకు తీసుకెళ్లి చెప్పాలని మేము చూస్తున్నాం. అధిష్టానం ముందు రావాలి కదా, అది ఎందుకంటే వేరే అధిష్టాన్ని కంప్లైంట్ చేయడం వేరే విధంగా అందరికి మొత్తం అందరు గ్రూప్ గా వెళ్తేనే సక్సెస్ అవుతాం. జై గోపన్న, జోహార్ గోపన్న, జోహార్ గోపన్న. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే సిట్టింగ్ సీట్ ఉంది. మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణాల రీత్యా హఠాన్మరణం చెందారు. సో ఆ తర్వాత ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాగంటి గోపీనాథ్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి టికెట్ బీఆర్ఎస్ దాదాపుగా సునీతకు టికెట్ కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా ఎన్నికల ప్రచారంలో మాగంటి గోపీనాథ్ ఇద్దరు తనయులు ఇద్దరు ఆడపిల్లలు ఆడకూతురులు ఇద్దరు కూడా ఎన్నికల ప్రచారాన్ని కూడా అప్పుడే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా ముందు వరుసలో ఉన్నారు. సో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మాగంటి కుటుంబంలోనే ఈ యొక్క బైపోల్ సంబంధించి టికెట్ బీఆర్ఎస్ టికెట్ విషయంలో పెద్ద ఇద్దరి మధ్య వివాదం రేగిందని చెప్పవచ్చు. సో పెద్ద ఎత్తున అంతర్గా కుటుంబంలో కలహాలు బయటపడ్డాయి ఎన్నికల సందర్భంలో. సో ఎవరైతే మాగంటి గోపీనాథ్ ఉన్నాడో అతని సోదరుడు మాగంటి వజ్రనాథ్ కూడా మొదటి నుంచి కూడా సోదరుడికి అండగా ఉంటూ ఎన్నికల్లో అన్ని వేళల్లో అండగా నిలుస్తూ వచ్చాడు. సో తెర వెనుక పార్టీకి సంబంధించి కావచ్చు, గోపీనాథ్ ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి సంబంధించి అన్ని కార్యక్రమాలు చక్కబెట్టే పనిలో వజ్రనాథ్ ఉండేవాడు. ఇప్పుడు ఇలాంటి తరుణంలో మన గోపీనాథ్ మరణించడంతో టికెట్ తనకే వస్తుంది సోదరుడికి సంబంధించి అనుకుని భావించారు. సో దానికి అనుగుణంగానే నియోజకవర్గంలో కొంత యాక్టివ్ అయి అందరితో కార్యకర్తలతో మమేకం అవడం పలు చోట్ల కూడా మనం చూసాము. కొన్ని మాగంటి వజ్రనాథ్ గతంలో ఎప్పుడు లేనట్టుగా పోస్టర్లతోనే పెద్ద ఎత్తున వాల్ పోస్టర్లు కూడా ఆ నియోజకవర్గంలో పలు చోట్ల కూడా వేశారు. సో తను కూడా బరిలో ఉన్నాను, అవకాశం ఇస్తే పార్టీ తరఫున ఆ బైపోల్లో టికెట్ కన్ఫర్మ్ చేస్తే పోటీకి చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా సంకేతాలు పంపారు అధిష్టానానికి. కానీ అల్టిమేట్ గా బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత వైపు మొగ్గు చూపారు. దీంతో అతను ఒక ఇటీవల కాలంలో నియోజకవర్గంలో తిరుగుతున్న టికెట్ సునీత కన్ఫర్మ్ చేయడంతో కొంత తిరుగుబాటు చేసినట్టుగా కనబడుతోంది. సో కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సో ఈ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ల పైన సీనియర్లు ఎవరిని పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా మాగంటి సోదరుడు వజ్రనాథ్ చెప్పిన పరిస్థితి ఉంది. సో ప్రెస్ మీట్ లో నియోజకవర్గంలో సీనియర్లను విస్మరిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా మొత్తంగా కూడా పార్టీకి సంబంధించి కొంత సీనియర్ నాయకులు కలుపుకొని పోవడంలో పార్టీ విఫలమవుతుంది అసలు అని చేశారు. సో మొత్తంగా తన టికెట్ ఆశించి టికెట్ రాకపోవడంతో ఒక రకంగా తిరుగుబాటు గలం విప్పాడని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేయాలని తీవ్రంగా ప్రయత్నించాడు వజ్రనాథ్. కానీ అల్టిమేట్ గా అధిష్టానం మాత్రం సునీత వైపు మొగ్గు చూపడంతో ఇక ఈ పార్టీలో గనక మనకు ఉంటే భవిష్యత్తు ఉండదు. సో ఎట్లాగో
ఇక మాగంటికి సంబంధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గం మాగంటి వాళ్ళ ఫ్యామిలీకే సొంతమవుతుంది తప్ప తను ఈ పార్టీలో ఉంటే ఇక రాజకీయంగా భవిష్యత్తు ఉండదనే ఒక ఉద్దేశంతోనే ఇప్పుడు ఆ సొంతకు టికెట్ కన్ఫర్మ్ కావడంతో ఇక బహిరంగంగా ఓపెన్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ బీఆర్ఎస్ పార్టీలో ఆ సీనియర్లు విస్మరిస్తున్నారని చెప్పేసి కూడా బహిరంగంగా గలమిప్పడంతో ఇక పార్టీకి త్వరలోనే ఎన్నికలకు సంబంధించి ముందే బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చేలా వజ్రనాథ్ అడుగులు ఉండబోతున్నాయని ఒక చర్చ నియోజకవర్గంలో జరుగుతా ఉంది. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి వేరే ఇతర అధికార పార్టీ వైపు బీజేపీ వైపు వెళ్లే ఆలోచనలో వజ్రనాథ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఒకవైపు నిన్న మొన్నటి వరకు సోదరుడు ఉన్న రోజులు ఎమ్మెల్యేగా ఉన్న రోజులు అంటిపెట్టుకుని ఉన్నటువంటి వజ్రనాథ్ ఇప్పుడు ఒక్కసారిగా తెరపైకి వచ్చి టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజకీయంగా తన దారి తాను చూసుకునే ఆలోచనలు ఉన్నారు. సో ఒకవేళ కనుక వజ్రనాథ్ కనుక పార్టీని విడిస్తే ఆ బీఆర్ఎస్ పై ఎంత ప్రభావం ఉంటుంది, నిజంగానే బీఆర్ఎస్ సంబంధించి సొంతగా మాగంటి గోపినాథ్ సంబంధించి అత్యంత ఇది కుటుంబ సభ్యుడే కాబట్టి అతను లేని లోటు ఒకవేళ పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మాగంటి గోపినాథ్ లేదు. ఇప్పుడు మరొక అతని సోదరుడు వజ్రనాథ్ కూడా అతని కుటుంబ సభ్యుల సొంత వాళ్ళ మనిషి వేరే అసంతృప్తి గల విప్పించడం వేరే పార్టీకి వెళ్తే లేకపోతే పార్టీకి సహకరించకపోతే ఇలాంటి పరిణామాలు ఉంటే ఒకవేళ ఎన్నికల పడితే బీఆర్ఎస్ కు ఎలాంటి ఫలితాలు వస్తాయో అని చెప్పేసి కొంత ఆందోళన బీఆర్ఎస్ కార్యకర్తలు నెలకొంది. సో మొత్తానికి ప్రస్తుతం వజ్రనాథ్ అసంతృప్తి వ్యక్తం చేయడం అసమ్మతి కలిగిపోవడంతో బీఆర్ఎస్ అధిష్టానం ఏమైనా రంగంలో దిగి వజ్రనాథ్ ను పర్సనల్ గా పిలిపించుకొని మాట్లాడుతుందా, కేటీఆర్ కావచ్చు అది లేకుండా బీఆర్ఎస్ సంబంధించిన సీనియర్ నాయకులు అతన్ని పిలిచి మాట్లాడే అవకాశం కూడా లేకపోలేదని పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో ఏదేమైనా ఉప ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి వజ్రనాథ్ పార్టీ వ్యతిరేకంగా వినిపించడం మాత్రం కొంత బీఆర్ఎస్ పార్టీకి నష్టమనే ఒక భావన, ఒక ఆందోళన జూబ్లీహిల్స్ సంబంధించి నియోజకవర్గ కార్యకర్తలు నెలకొందని చెప్పవచ్చు. సందీప్, అంటే కేటీఆర్ నచ్చజెప్పే ప్రయత్నం చేసిన వజ్రనాథ్ వినే పరిస్థితి కనిపిస్తోంది అక్కడ. సందీప్, ఇప్పుడున్న పరిస్థితుల్లో వజ్రనాథ్ కూడా మొదటి నుంచి తనకే టికెట్ రావాలి, సోదరుడు తర్వాత తనకే టికెట్ రావాలని ఆశించాడు. ఎందుకంటే సోదరుడు తెర వెనుక ఇన్ని ఉండి అతని ప్రతి మూమెంట్ తనే చూస్తాను. సో మొత్తం కూడా నియోజకవర్గంలో అందరు కార్యకర్తలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, మొదటి నుంచి కూడా నాకు కూడా పరిచయమే. సో వాళ్ళు కూడా నాకు మద్దతు ఇస్తున్నారు, వాళ్ళ సహకారం ఉంది. ఇలాంటి తరుణంలో నాకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా నేను గెలిచి తీరుతాను అని చెప్పేసి వజ్రనాథ్ అధిష్టానం కూడా కొంత బీఆర్ఎస్ అధిష్టానానికి ఒక సందేశాన్ని పంపారు. కానీ అధిష్టానం మాత్రం బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం వజ్రనాథ్ కాకుండా గోపీనాథ్ సతీమణికే టికెట్ ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే అతని కుటుంబ పెద్దను కోల్పోయాడు కాబట్టి కనీసం నియోజకవర్గంలో కూడా సునీతకు అతని కుమార్తె కొంత పట్టుంది కాబట్టి ఆమెకి ఇస్తేనే ఓ రకంగా పార్టీ గెలుపుకు అవకాశం ఎక్కువ ఉంటుందనే ఒక ఉద్దేశంతో మాగంటి గోపినాథ్ సతీమణి సునీతకి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి వజ్రనాథ్ కేటీఆర్ పిలిపించుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారని చర్చ జరుగుతా ఉంది. సో ఒక రకంగా కేటీఆర్ పిలిపించిన తర్వాత మరి వజ్రనాథ్ ఎలా రెస్పాండ్ అవుతాడు, ఎలా రియాక్ట్ అవుతుంది మాత్రం భవిష్యత్తులోనే తేలాల్సి ఉంటుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. వీళ్ళ ద్వారా మాకు డివిజన్ యొక్క పనులు ఏమన్నా చెప్తే నీట్గా అవుతాయని మేము అనుకుంటున్నాం. ఇదేమవుతుందంటే 2 గ్రూపులుగా పిలవక చేస్తాం వల్ల పార్టీ చాలా దెబ్బతినే పొజిషన్లో ఉంది. కాబట్టి మా పార్టీ బీఆర్ఎస్ గెలవాలి అని చెప్పి వీళ్ళు ఎంత కష్టపడినా ఆ టైంకి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. మాకు అన్ని విషయాలు తెలిసినా కానీ మేము చెప్పలేదు, ఎవరికి చెప్పాలి అన్నట్టు ఉంది. వీళ్ళు కూడా అదే మమ్మల్ని అడుగుతున్నారు. మేము ఏంటంటే గోపీనాథ్ దగ్గర ఉన్నప్పటి నుంచి వీళ్ళు మాతో ఉన్నారు, టచ్లో ఉన్నారు. మేము ఇక్కడ నాకంటే సీనియర్లు ఇక్కడ, నేను ఇప్పుడు నాకంటే టోటల్గా చూస్తే నేను సీనియర్, కానీ ఇక్కడ ఈ డివిజన్ ప్రకారం వీళ్ళు సీనియర్. కాబట్టి ఈ లేడీ సీనియర్ ఏం చెప్పినా మేము చేసేట్టున్నాం. కొంచెం మీరందరూ కలిసి ఏమున్నా ప్రోగ్రామ్స్ అందరికి చెప్పుకుంటా ముందుకెళ్తే బెటర్, లేకపోతే మీ పార్టీ డ్యామేజ్ అయ్యే పొజిషన్లో ఉన్నాయి. ముందుకు తీసుకెళ్లి చెప్పాలని మేము చూస్తున్నాం. అధిష్టానం ముందు రావాలి కదా.